దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రియబిడలారా, అందరూ బాగుండారా? మరి దేవుడు మనకి ఈ రోజున పరిశుద్ధ లేఖనం నుంచి మరి ఒక సమయం మనకి ఇచ్చాడు కనుక మనం లేఖనంలో చదువుకుందాము. నిర్గమాకాండం 15 అధ్యాయము ఫస్ట్ కాంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండం 15 అధ్యాయం. అప్పుడు మోషే ఇశ్రాయేలుతో యెహోవా గూర్చి ఈ కీర్తన పాడుడి, యెహోవా గానము చేయుడి. అప్పుడు మోషే ఈ కీర్తన ఇశ్రాయేలు యెహోవాకు పాడి ఈ కీర్తన పాడిరి, యెహోవాయే జ్ఞానము చేయుడి. ఆయన మిగులు అతిశయపడు జరిగించున్నాడు. ప్రార్థన చేసుకు. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవా, స్తోత్రాలయ సహాయం దచ్చి మీ బిడ్డల నాయన ప్రతి ఒక్కరిని మీరు నాయన మీ వాక్కుల ద్వారా మాట్లాడి మీ దాసురాలు మరుగుపరిచి మీ జీవాకులతో మాట్లాడి మీ ఘనమైన మాటలు ప్రతి హృదయంలో నాట్యం చేసి ప్రతి ఒక్కరికి దేవునికరంగా మహిమకరముగా మీ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోషే మనకి దేవుడు ఏర్పరచుకొని మరి మోషే జీవితంలో ఇశ్రాయేలు గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, వారు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించినప్పుడు ఈ కీర్తన పాడారు వాళ్ళు. అంటే దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటంటే, అద్భుత కార్యాలు మనకెప్పుడు మన దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే నిజముగా మనం ఆయన మీద మోషే చెప్పినట్లుగా ప్రజలందరూ మరి విన్నారు, ఇని దేవుడి మీద ఆనుకొని ఆయన మాటను నమ్మారు. వారు అందుకే మరి ఎర్ర సముద్రం దాటి ఆ 2 పాయలు చేసి దేవుడు ఐగుప్తులో ఆ శ్రమల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ విరుకులో నుంచి ఈ రోజున గొప్ప విడుదలిస్తున్నాడు దేవుడు. ప్రియబిడ్డలారా, ఈ రోజున నీకు కూడా దేవుడు గొప్ప విడుదలిస్తానని మనతో దేవుడు మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విడుదల ఏంటంటే, నీకు అనేకమైన శ్రమలు మరి ఎర్ర సముద్రం లాంటి అడ్డుల ఆటంకాలు, ఈ పని జరగదేక, ఇది నా వల్ల కాదు అని ఎవరైతే మరి అలాంటి ఉంటారో అటు వారికి దేవుడు ఒక్క క్షణంలోనే కార్యం చేస్తున్నాడు. కానీ మోషే జీవితంలో ఎన్నో మరి అద్భుతాలు దేవుడు చేశాడు. మోషేతో దేవుడు మనకి 91వ కీర్తనలో చూసుకున్నప్పుడైతే మోషేకి వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ఇచ్చి ఐగుప్తుకి పంపించాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాలు కూడా 16 వాగ్దానాలు ఉన్నాయి. అందులో ఆ వాగ్దానాలు ఇచ్చి మరి మోషేకి దేవుడు దర్శించి ఆయన కొండ మీద ఆ పర్వతం మీద వెళ్ళినప్పుడు దర్శించి ఆయన మాట్లాడినప్పుడు మోషేని వెళ్ళాలి నువ్వు ఐగుప్తుకి అని చెప్పాడు. కానీ విడుదల రావటానికి మరి ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? మరి దేవుని యొక్క దృష్టిలో మనము 400 సంవత్సరాలు తన యొక్క వారు శ్రమల్లో మగ్గిపోయారు. హల్లెలూయా. ఆ ప్రజలు 400 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. వారు శ్రమలో ఉన్నప్పుడల్లా మరి ఏడుస్తా, కన్నీరు కాచి ప్రార్థన చేస్తా, యెహోవాని అడుగుతా వారు ఎంతో శ్రమలో వేదనతో అడిగినప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. ఇని మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలు మొర నేను విన్నాను, నేను చూశాను. అదే ఈ రోజున దేవుడు నీవు కూడా అనేక సార్లు మొరపెడుతున్నావు, అనేక సార్లు ఏడుస్తున్నావు. ఇంకా నా కార్యం జరగలేదు, ఇంకెప్పుడు జరిగిద్ది అని నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. కానీ దేవుడు ఒక క్షణమే విడుదలిచ్చాడు. ఈ రోజున నీకు విడుదలిస్తానని దేవుడు, ప్రియబిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ అద్భుత కార్యం ఏంటంటే నీకు ఒక శర, అది ఆ శర ఎవరికి తెలియకపోవచ్చు. అంతరంగములో బాధలో మనశ్శాంతి లేని శర కావచ్చు, ఆర్థిక బాధల శర కావచ్చు, అనారోగ్యం శర కావచ్చు, నిందల అవమానాలు శర కావచ్చు,
విడతెగని శరలు కావచ్చు, కానీ మన దేవుడు ఒక్క క్షణంలోనే కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మనకి దేవుడు ఈ రోజున విడుదలిస్తానంటున్నాడు. అందుకే మోషేని ఎల్లు నా మోషే నీవు అన్నప్పుడు, మోషే నేను వెళ్ళలేను ప్రభా, నా వల్ల కాదు, నేను ఏమి చేయలేను, నాకు నోటి మాన్యం ఉంది, నేను మాట్లాడలేను మరి అంటే దేవుడు లేదు మోషే నీవు మాట్లాడతావు, నీవు నీ సహోదరుడైన ఆరోన్ని తీసుకొని ఇద్దరు వెళ్ళండి, అక్కడ నేను నీకు అద్భుతాలు చేస్తాను, నీ మాట వారందరూ పొరో విన్నట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఇప్పుడు దేవుడు మన పక్షాన వాగ్దానాలు చేసి ఎన్నో మనకు వాగ్దానాలు ఇచ్చినవి ఉండి, ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు మనకి కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యేసయ్య వచ్చి భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన సిలువేయబడి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని నేనున్న చోట మిమ్మల్ని కూర్చోబెడతాను, అక్కడికి తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అది అలాగే మోషేతో కూడా దేవుడు ఐగుప్తు నుంచి వారిని నడిపిస్తాను, నేను నా ప్రజల్ని, వారి కన్నీటిని వారి శ్రమని నేను చూశాను గనక మోషే నీవి తప్ప నడిచి మరి ఎవరు కానే కాదు, నీవే వెళ్ళాలని దేవుడు చాలా కండిషనింగ్గా చెప్పాడు. అలాగే మరి దేవుడు నీ పక్షాన్ని కూడా నీవే దేవునికి అవసరమేమో, నీవే నిన్ను కోరుకున్నాడు దేవుడు, ఆ పని నీ ద్వారాగే జరగాలి, ఆ కార్యం నీ ద్వారాగే జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీవు ఎన్నోసార్లు దేవునికి మరి అడ్డులు ఆటంకాలు మరి సాతానుగోడు చేసే క్రియలను బట్టి మనం ఈ లోకంలో దేవుని మాట పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు చేస్తున్నామే. ఒకవేళ మనం దాన్ని గ్రహించాల. సొంత నిర్ణయం చేసినప్పుడు మన దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఉన్న ప్రణాళికలు మరి అవి ఆగిపోయే ప్రమాదకరం కూడా జరుగుతున్నాయి. ప్రియబిడ్డ, ఈరోజు మరి నిజంగానే మనకి దేవుడి ఉద్దేశం మోషే మీద ఏ రీతిగా ఉందో గొప్పవానిగా జరిగిస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. అందుకని అక్కడికి మోషే వెళ్ళినప్పుడు తన యొక్క జీవితంలో పోరాటాలు, రోజు యుద్ధమే. మరి ఫరోకి, మోషేకి, ఆరోనాలకి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి యుద్ధం జరుగుతుంది, పాకిస్తానానికి, ఇండియాకి. మన ఇంటిలో కూడా యుద్ధాలు, మన యొక్క ఉద్యోగాలు, మన యొక్క పనుల్లో అన్నీ యుద్ధం ఉండిద్ది. కానీ యేసయ్య మనతో ఉంటే వాటిని మనం జయిస్తాం. ఎవరితో యేసయ్య ఉంటాడో వారు జయిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మరి మోషేని తీసుకెళ్ళి ఐగుప్తి తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తిలో మరి 10 అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. నిజమే కదా. ఆ 10 అద్భుతాలు దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు మరి చేస్తాడా లేదా? దేవుడు చేస్తాడు. నీ పట్ల కూడా నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నీవు కూడా నెరవేర్చేవాడుగా, నెరవేర్చేదానిగా ఉండాలి. ఆ వాగ్దానమే మనల్ని నడిపిస్తుంది ఈ రోజున. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క సన్నిధానంలో దానికోసం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోషే ప్రార్థన మంచి ప్రార్థన, వీరుడు ప్రార్థన చేసేడు, దేవుని మాట తూచి తప్పకుండా నెరవేర్చే వ్యక్తి అన్నమాట. అందుకే మన జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్పుని నీకు ఇస్తున్నాడు ఈ రోజున. అందుకే మోషే ఆ జీవితంలో ఆయన చేసిన, దేవుడు చేసిన అద్భుతాలు పొరో మాట మాటకి కఠినం పరుస్తున్నాడు. మరలా ఎల్లు నా ప్రజలను పంపించమని అడిగినప్పుడు, మోషే అడిగినప్పుడు, నీ ప్రజలను పంపిను నేను, యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను పంపిను అన్నాడు. కానీ మోషే పంపినప్పుడు ఇదిగో ఇది జరుగుతుంది చూడని తన ఎదటనే చెప్పినప్పుడు అది మరి చీకటి, మరి ఎన్నో తెగుళ్ళు, ఐగుప్తు అంతా అణిచివేసేసే తెగుళ్ళు మరి అనుగ్రహించాడు. అయినా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ తెగులు వచ్చినప్పుడు మరలా మోషాన్ని బతిమలాడుకోవటం,
అయ్యా ప్రార్థన చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యి, మళ్ళా పంపిస్తా కానీ ప్రార్థన చెయ్యయ్యా, మీ దేవుడిని ఏడుకో. మరి నిజమేనయ్యా పంపిస్తానంటాం. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అలాగే ఉన్న పరిస్థితి. అవసరం వచ్చినప్పుడే దేవుడు, అవసరం లేనప్పుడు దేవుడు లేడు. మనుషులు అలా ఉన్నారు. కానీ దేవుడికి తెలుసు ఆ విషయం. మన ప్రభువు అన్ని హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక నీవు మాట్లాడక మునిపే నాకు తెలుసు అంటున్నాడు కదా. ఆలోచన చేయకముందే నాకు తెలుసు, అసలు నువ్వు పుట్టకముందే నాకు తెలుసు. మనం అసలు పుట్టకముందే తెలుసు ఆయనకి. ఇంక మనం ఏం చెప్పగలిగి ఉన్నాము? మనం ఏమి ఆలోచన చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎలాంటి ఆలోచనలు చేసినా దేవుడికి తెలియని అంటూ ఏమీ లేవు. అన్నీ ఆయన తెలుసు ఆయనకి మన ఆలోచనలు. అందుకే మోషే మరి పొరోకాడ పోరాటం జరిగింది. ఇశ్రాయేలు ప్రజల కాడకు రావటం, మరి మీరు పంపిస్తానని చెప్తాం వాళ్ళకి. వాళ్ళనా మరి ఎప్పుడు పంపిస్తామేందని వాళ్ళు ఎదురు చూస్తాం. నిజం వెళ్ళిపోతున్నాం మనమని ఈశ్వరుని విడిపిస్తున్నాడని చెప్పి వాళ్ళు అంటాం. అటు మోషే ప్రజల పక్షాన, ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు మోషే. అలాగే నీవు కూడా లోకము, నీ ఇల్లు, మరి నీ సమస్యలు, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ, నీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, అన్ని రంగాల్లో మనల్ని పెడతాడు దేవుడు. అవన్నీ మనం సద్వినియోగం చేయాలంటే మోషేలా ప్రార్థన చెయ్యాలి, దేవుడి మీద ఆనుకోవాలి. అందుకే ఇక్కడ మనకి ప్రార్థన, మరి దేవుడు మనం దానియేలు విషయంలో చూసుకున్నప్పుడు, దానియేలు మరి అతను ఎంతో రాజుగా, మరి అతని పని ఐగుప్తులో, అదే బబులోన్లో మరి ఆ పని చేస్తూ ఉన్నాడు. అధికారిగా, రాజు కింద మరి ముఖ్యమైన అధికారిగా, ఎంతో యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా. ఎందుకంటే జయం మనం చూడాలంటే ఇక్కడ దానియేలు విషయంలో కూడా మనం కనపడుతుంది. దానియేలుని ఎంత పరిశోధించారంటే ఆ 120 మంది దానియేలు పరిశోధించి దానియేలుని ఎట్టయినా సరే సింహాల బోన్లో వేపియాల. ఇతడు మనకు అడ్డొస్తున్నాడు, మనకి ఏమీ మన మాటలు సాగతలేదు. రాజు మన మాట వింటల్లా, దానియేలు మాట వింటున్నాడు. అతడు ఎక్కడి నుంచో వచ్చాడు, దానియేలు మాట వింటున్నాడు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా దేవుడు తోడుగా ఉండవాళ్ళతో, దేవుడు తోడుగా ఎవరితో ఉంటాడో వారి మాటలు దేవుడు నెరవేరుస్తాడు. ఇక్కడ దానియేలుకు తోడుగా ఉన్నాడు దేవుడు. అందుకే రాజు మంచి చెడుని గ్రహించే రాజుగా ఉన్నాడు. ఎవరు చెప్పినా నమ్మే వ్యక్తిగా లేడు, పరిశోధన చేస్తున్నాడు. ఎవరు ఎలాంటి వాళ్ళ ఏంటో, ఎవరు నమ్మకంగా ఉండారా లేరా. దానియేలు విషయంలో దానియేలు నమ్మకాన్ని, యథార్థతని, నమ్మకాన్ని అన్నీ చూస్తూ ఉన్నాడు. అందుకే దానియేలు విషయంలో మరి రాజుకి నచ్చి దానియేలుని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా. వారికైతే నచ్చలేదు. కానీ అలాగే మన జీవితంలో కూడా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీవు దేవునిలో యథార్థంగా, న్యాయముగా, నీతిగా నడుచుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులైనా మనల్ని ఏం చేయలేవు, తాకలేవు. దానియేలు మీద మరి ఎందో ఒక ఏతు మోపాలని వారు చూస్తూ ఉండారు. చూస్తే మరి వాళ్ళల్లో కాలేదు, ఏమీ దొరకలే వాళ్ళకి. ఎంత పరిశోధన చేసినా, ఎన్ని రకాలుగా దానియేలుని చూసినా దొరకట్లేదు. ఏ నేరం మోపటానికి వాళ్ళకి దొరకల. అలాగే మన జీవితం కూడా దేవునికి సమర్పించుకొని మనము ఎక్కడ కూడా దేవుని నామానికి మహిమ తెచ్చేవారు కానీ మాత్రమే ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉండి దానియేలు జీవితంలో మరి వారు ఏమి దొరక్క ప్రార్థన అనే ఒక అంశం. అంటే ప్రార్థన చేయకూడదు. ఎవరైనా సరే ప్రార్థన చేస్తే 30 రోజులు ప్రార్థన చేయకూడదు, ఎవరిని ఆరాధించకూడదు.
రాజుగారిని ఒక్కడికే ఆరాధించాలి, రాజుగారినే ఆరాధించాలని ఒక శాస్త్రాన్ని పుట్టించారు వాళ్ళే. రాజుగారు సంతకం పెట్టించి మరి రాజుగారు కాడకి తీసుకెళ్ళి, రాజా ఇదిగో ఇది ఈ 30 రోజులు ఎవరు కూడా ఆరాధన చేయటానికి, ఎవరు ప్రార్థన చేయటానికి వీలు కాదు, నిన్ను తప్పనిసి ఎవరు కూడా ఏ ప్రార్థనలు చేయటానికి వీలు కాదు, ఒకవేళ చేస్తే సింహాల బోన్లో పడేయాల అని మరి ఒక శాస్త్రాన్ని పుట్టించి రాజుగారు సంతకం పెట్టించారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాజుగారికి తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? వారు చేసే పనులన్నీ రాజుగారికి దానియేలు మీద కుట్ర పొందారని రాజుగారికి తెలిసింది. హల్లెలూయా. అది మన మీద సాతాను కూడా ఏమైతే ప్లాన్ గీస్తున్నాడో యేసై తెలుసు ఆల్రెడీ. కానీ వాటన్నిటిని సున్నా చుట్టేది మన యేసయ్యే. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అదే. భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నార్మల్గా. ఈ యుద్ధాలు, ఈ తుఫాన్లు, మరి లోకములో ఎన్నెన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ మనల్ని ఏమి చేయవని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనము దాన్ని సమర్పించుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం, అందుకే ఇక్కడ దానియేలు మరి ఇంకా ఎక్కడ దొరకడు. దానియేలు ఏ విషయంలో దొరకడని వాళ్ళకి తెలిసిపోయి ఒక ప్రార్థన అనే అంశం పెట్టి, ఈరోజు కూడా అదేగా ప్రార్థన అంటే ప్రజలందరికీ క్షేమాన్ని కోరేదే ప్రార్థన. ముక్కు మొహం తెలియపోయిన దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచకాలు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మన దేశానికి శాంతి కావాలి, సమాధానం కావాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. ఒక మంచి అంశం అది, మంచి దేవుడు ఇచ్చిన కృప. కానీ శైతానుడికి అవి ఇష్టం ఉండదు కదా. వాడికి ఎప్పుడు అల్లర్లు కావాలా, ఆటపాటలు కావాలా, ఈ లోకంలో గలిబిలు కావాలి, గందరగోళాలు చేయాలా, మనశ్శాంతి ఉండకూడదు ఎవరికి. అయితే దేవుడు ఇక్కడ యేసయ్య జయశీలుడు గనక, ఆయనే జయం ఆయనదే గనక ఏమాత్రము నీవైనా నేనైనా మరి భయపడాల్సిన అవసరం లేదు. దానియేలు మామూలుగానే ప్రే చేసుకుంటున్నాడు. ఇవన్నీ తెలిసినా ఎవరికి భయపడతల్లా. దేవుడికి ఒక్కడికే భయపడే వ్యక్తి కనుక ఎవరికి భయపడకుండా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కానీ వాళ్ళు ఆ రోజు వచ్చింది, అందరూ వచ్చి రాజా నువ్వు చెప్పిన శాసనం కానీ నీ మాట కానీ నిన్ను కానీ లెక్క చేయకుండా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మేము వెళ్ళి చూసాం, మోకారు ఇచ్చి మమ్మారు మరి మేడగదిలో మోకారిచ్చి ఎవరి మాట లెక్క చేయకుండా, నీ మాట లెక్క చేయకుండా అని చెప్పి దానియేలు మీద మోపి దానియేలుని సింహాల గృహంలో పడదోశారు. కానీ సింహాల గృహంలో వేపించినప్పుడు రాజుగారు బాధపడుతున్నట్టుగా వాళ్ళకి తెలిసిపోయింది. రాజుగారి ఎంతో ముఖములో ఒకలాంటి ఫేస్ మారిపోయింది, బాధ కలిగింది. నిజమే కదా, మనం బాధలో ఉన్నప్పుడు ఫేస్ ఒకలాగా ఉండిద్ది, సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండిద్ది. మన హృదయంలో ఏవి మనలో ఉండిద్దో మన ఫేస్లో కనపడిద్ది. అది నిజంగా దానియేలుకే కాదు, ప్రతి ఒక్కరి ఫేస్లో అది కనపడిద్ది అన్నమాట. ఆ రోజున అందుకే మరి కనపడింది. అందుకే రాజుగారు బాధను వాళ్ళు గ్రహించి, రాజా ఇదిగో ఒకవేళ నువ్వు దానియేలును విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నామేమో, ఇది కుదరన పని, ఈ శాసనాలు అన్ని ముద్రలేసినవి ఎవరి తరము కాదు, ఇది వెనక తీయటం, ఇది నెరవేర్చబడాలని మరి రాజుగారిని కూడా చెప్పారు వాళ్ళు. కానీ రాజుగారు సరే ఏమి చేయలేకుండా సైలెంట్ అయిపోయాడు. దానియేలు తీసుకెళ్ళి మరి సింహాల బోన్లో పడవేసేసారు. పడవేసినప్పుడు దానియేలు ఏమాత్రం భయపడాల. అంటే ఈ జీవితం దేవునిదే కనుక ఆయన ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడు, చనిపోయినా బ్రతికినా ఆయన కొరకే, ఇంకా మనకి ఇంకేమీ అవసరం లేదు అని. అంటే అలాంటి గొప్ప
విశ్వాసం, దేవునిలో ఒక నిజమైన ఒక గొప్ప ధైర్యం ఈరోజు నీకు మనకందరికీ మరి ఆ ధైర్యం కావాలి. దేవుని యొక్క ధైర్యము మనకి ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చిన. కలవరపడబాకండి, భయపడబాకండి, మీరు భయపడబాకండి, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు ఎన్నోసార్లు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం భయపడకుండా దానియేలు సింహాల నోరులు మూచాడు దేవుడు. ఎవరో దానియేలు తన కుమారుడు కనుక సింహాలు నిద్రపోయి అని చెప్పంటున్నాను. సింహాలు నోరు మూసుకొని కూర్చొని అంట, కానీ రాజుగారు నిద్రపోలేదు. చూసావా, రాజుగారు దానియేలు కోసం ఉపవాసం ఉండి రాజుగారు ప్రార్థన చేసినట్టుంది మనకి. రాజుగారు అన్నం తినలేదంట, స్నానం చేయలేదు, ఏమాత్రం ఆయన ఉల్లాసంగా ఆనందంగా లేడు. దానియేలు గురించి రాత్రంతా నిద్రపోకుండా దానియేలు దేవుణ్ణి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు దానియేలు కాడికి వెళ్ళి మాట్లాడాలా. రాజుగారు నమ్మాడు దానియేలు సింహాలు ఏం చేయవని, ఆయనకి విశ్వాసం ఉంది ఆల్రెడీ. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు దానియేలు నిన్ను నీ దేవుడు కాపాడాడని చెప్పాడు. అందుకే ఏమీ చేయలేకపోయినా తన హృదయంలో వేదనతో ప్రార్థన చేసి, అది మనము కూడా ఏమి ఇవ్వలేకపోవచ్చు ఇతరులకి సహాయంగా. మనం ఏమి ధనము డబ్బు ఏమి మనం చేయలేకపోవచ్చు. మనంతు ప్రార్థన చేస్తే చాలు. బాధలో కష్టంలో ఉన్నవారికి వెంటనే దేవుడు విడుదలిస్తాడు. మనం అక్కడ వెళ్ళకుండా అయినా సరే, కష్టంలో సీరియస్ కేసుగా ఉండవాళ్ళైనా సరే, దేవుని సన్నిధిలో వారి పేరు పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, వారి గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు, అదే ఇప్పుడు రాజుగారు చూసావా, రాజుగారికి అంత అవసరమా? దానియేలు పనివాడు కదా. అంటే యథార్థవంతుల మీద దేవుని ప్రేమ ఎంత ఎచ్చుగా ఉంటుందో రాజుగారికి దయ పుట్టించాడు మరి దేవుడు. హల్లెలూయా. మన మీద కూడా దయ రావాలంటే అనేకులకి, రాజులకి, అధికారులకి మనం చేసే ప్రతి పనిలో మన మీద దయ రావాలంటే మనం దేవుని బిడ్డలుగా చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఆయన మాట ఏ మాత్రము మనం పక్కన పెట్టకుండా నడిచినప్పుడు, అందుకే తెల్లవారు 4 గంటలకి తెల్లవారుజామున గబగబా లేచి రాజుగారు పరిగెత్తుకుంటూ పోయి మరి అక్కడ సింహాల బోను కాడకు పోయి నుంచొని, దానియేలు నువ్వు సేవించే దేవుడు నిన్ను కాపాడాడు దానియేలు అని అన్నప్పుడు, చిరంజీవి అయిన రాజా అన్నాడు. రాజుగారు చిరంజీవిగా అంటున్నాడు. అంటే రాజుగారు చిరకాలము క్షేమంగా ఉండునుగాక. దానియేలు మాట్లాడినప్పుడు రాజుగారికి ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంతో ఆనందం వచ్చేసేసి. అంటే రాజుగారు దేవుణ్ణి నమ్ముకున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు విగ్రహారాధన చేయొచ్చు, అప్పటి వరకు తన రాజ్యంలో ఎన్నెన్నో పనులు జరిగించవచ్చు, ఏమైనా జరిగించవచ్చు. కానీ సర్వశక్తిమంతుడిగానే దేవుడు నిజమైన దేవుణ్ణి గుర్తెరగలిగాడు దాన్ని. అందుకే ఇక్కడ మనకి మోషే నాయకత్వంలో ఈ కీర్తన పాడంటే ఎర్ర సముద్రము దాటినప్పుడు ఈ కీర్తన పాడేవాళ్ళు. అందుకే దానియేలు గురించి మనం చూసినప్పుడు మరి అక్కడ ఆ రాజ్యం అంతా కూడా, ఇక ఆ దేశం అంతా కూడా మరి యెహోవానే ఆరాధించినట్టుగా ఆ రాజు ఆర్డర్ వేసాడు. ఇక్కడ మరి ఈ రోజున కూడా మన దేశాలైనా మన రాష్ట్రాలైనా మన దేవుణ్ణి దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు. ప్రతి మోకాలు నా నామములో ఉంచబడాలి, ప్రతి నాలుక స్తుతించాలన్నాడు. ఈ వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చే టైం వస్తుంది. దేవుని రాకుల్లో ప్రతి ఒక్కరూ ఆయన కాడ సాగిలపడే సమయం వస్తుంది. అందుకని ఆ సాగిలపడటానికి దేవుడు ఇచ్చింది నెరవేర్చబోతుంది. కాబట్టి ఈ లోకంలో ఇక్కడ ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ మామూలుగా ఉంటాయి. అవి ఏం చేయలేవు. నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో, మరి నీ యొక్క ఆత్మీయ జీవితంలో రణరంగాలు ఎన్నో రావచ్చు. కానీ
దేవుడిచ్చిన వాగ్దానం మనకు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చేసే ప్రతి కార్యము మనకి నీవు కనులారా చూడబోతున్నావు. ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుడు చేస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు. అందుకే మనము నిజమైన మన దేవుణ్ణి అంతవరకు, ఆయన రాకుడు వచ్చేంతవరకు మనం ఆరాధించేవారుగా, ఆయన రాకడలో ప్రతి ఒక్కరం కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థించి మెలుకోగలిగి ఎత్తబడటానికి ఉండాలని దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ, సహాయం దయచి ఇప్పుడు వరకు మీ జీవాకులతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి వారి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మీ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలో ఉన్న సమస్యలు, వారికున్న యొక్క బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఏదైతే వారి బిడ్డల్లో నాయన నలిగిపోతున్నారో ప్రభా, అటు వారికి గొప్ప విడుదల దయచేయి. కన్నీటి నాట్యముగా మార్చండి. నలిగిపోతున్న హృదయాలు మీరు తెప్పరలు చేయండి ప్రభా. అయ్యా, వారి హృదయాల్లో నాయన సంతోషం, ఆనందం ఇచ్చి మనశ్శాంతి లేనివారు, మైండ్ పనిచేయని వారు దేవా ఎంతోమంది ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వృద్ధాపరులు, తల్లులు, తండ్రుల్ని దేవా సహాయం తెచ్చి యవనస్తులు ఎవరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క చదువుల్లో నాయన, వారి ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్న యేసయ్య స్తోత్రాలయ్యా. కృపతో వచ్చండి, నడిపించండి. మీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా, మీ బిడ్డలకి సహాయం దయచేదేవా. ఎవరైతే సీరియస్ కేసుగా ఉన్నారో ప్రభా, వారిని ముడి సొత్తవచ్చు ప్రభా. శాదుభ శక్తులు, మాంత్రిక శక్తులు, అల్లరి శక్తులు, శేఖర శక్తులు యేసు నామంలో విడుదలొచ్చునుగాక. ప్రతి వారికి గొప్ప విడుదలిచ్చి మీ గొప్ప కృపతో నడిపిస్తున్న యేసయ్య స్తోత్రాలయ్యా. మా దేశాలు, మా రాష్ట్రాలు సమస్తాన్ని మీరు అయా శాంతి సమాధానంతో జరుగుతున్న యుద్ధాలను కూడా అయ్యా మీరే మీ కనుదృష్టికి మరుగులేదు ప్రభా. మీరు కార్యం జరిగించి దేశాల్లో శాంతి సమాధానం కూడా దయచి ఏం జరుగుతుంది తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరికి విడుదల దయచి ప్రతి వారిని మీరు దీవించండి అయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. సమస్త కార్యాలు మీరు జరిగించండి. ప్రతి వారు వాంఛన మీరు తీర్చండి. ప్రతి వారికి విడుదల దయచేయి. మీ రక్షణ లేని వారందరికీ మీ రక్షణ భాగ్యం దయచేనైనా. ప్రతి వారు మీరు ఆకళ్ళు మేము ఎత్తబడినట్లు ప్రతి వారికి మెలుకోగలిగిన ప్రార్థనించి మీ కృపతో నింపబడి సిద్ధపడగలిగిన మనసు దయచేయమని నజరేయుడైన యేసు అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక.